హాయ్ ఫ్రెండ్, నమస్తే. ఈ మధ్యనే జూనియర్ ఎన్టీఆర్ అన్న డ్రాగన్ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమా 2027 జూన్ 11 విడుదల చేస్తారని ఆ వార్త విన్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అన్న అభిమానులకి కాస్త నిరాశ చెందారు. ఎందుకంటే బాగా లాంగ్ అయిపోయింది, ఈ సంవత్సరం ఒక్క మూవీ కూడా లేదని. అయితే ఇంత లాంగ్ వెళ్ళడానికి కారణం ఒక రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ ఏంటంటే ఈ మధ్యనే దురంధర్ అనే సినిమా ఇండియాని ఎంత ఊపిందో అందరికీ తెలిసిందే. ఆ మూవీ టీం ప్లాన్ చేసిన వర్కౌట్ అందరికీ మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. అదేంటంటే అందరూ ప్యాన్ ఇండియా మూవీలు తీశారు, ఆఖరి రాజమౌళి తీశారు, సుకుమార్ తీశారు, కేజీఎఫ్ లాంటి సిరీస్ ప్రశాంత్ నీల్ కూడా తీశారు. కానీ వారు ఎవ్వరికి రాని ఆలోచన ఆదిత్య చోరుకి అయితే వచ్చింది. అదేంటంటే సినిమాని ఒకేసారి షూట్ చేసి దాదాపుగా 3 నెలల వ్యవధిలోనే రిలీజ్ చేశారు. అంటే ఆ ప్రేక్షకులకి ఫస్ట్ పార్ట్ విడుదలైన తర్వాత గ్యాప్ ఇవ్వలేదు. గ్యాప్ ఇస్తే మళ్ళీ ఓటీటీలో చూసి ఆ సినిమా యొక్క స్టోరీని మళ్ళీ మైండ్లోకి ఎక్కించుకొని ఇలా అయితే సినిమా వర్కౌట్ అవ్వట్లేదని ఆయన 3 నెలల వ్యవధిలోనే ఆడియన్స్కి ఏం మాత్రం కూడాను ఆ దురంధర్ పార్ట్ 1 మర్చిపోకుండా ఉన్న సమయంలోనే రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు అదే ప్లానింగ్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ టీమ్ అయితే ఫాలో అవుతుంది. జూన్ 11, 2027 మొదటి పార్ట్ విడుదలైతే సెకండ్ పార్ట్ 2027 డిసెంబర్ 6 అయితే విడుదలవుతుంది. ఈ ప్లానింగ్ చూస్తుంటే టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లు కూడా మర్చిపోతుంది. వామ్మో, ఇంత లాంగ్ టైం వెళ్ళారు, అసలు దాని వెనకున్న కథ ఇంతని ఎవరు గ్రహించలేకపోయారు. కానీ ఇదే కానీ నిజమైతే ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ కి 3 నెలల వ్యవధిలో 2 ప్యాన్ ఇండియా మూవీలు విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ సంచలనం సృష్టించి ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ కి అయితే హంగామాకి ఏం మాత్రం డోకా ఉండదని చెప్పాలి. ఈ సినిమా ఆఫ్రికా ఫైటర్లతో అయితే ఈ సినిమాని ఫైట్ చేయిస్తున్నాడు ప్రశాంత్ నీల్ మామ. మరి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాడు? ఇది సలార్ టైప్ లో ఫైట్ ప్లాన్ చేస్తున్నాడా, కేజీఎఫ్ టైప్ లో ప్లాన్ చేస్తున్నాడా? ఆ ఇండస్ట్రీలు అవన్నీ కర్మాగారాలు అవన్నీ చూస్తుంటే ఇది కూడా బడా మాస్ మూవీ అని చెప్పాలి. మొన్న విడుదల చేసిన లుక్లో మే 20న గ్లింప్స్ విడుదల చేస్తామని చెప్పారు. ఆ గ్లింప్స్ విడుదలైన తర్వాత యూట్యూబ్లో ఒక్క రికార్డు కూడా ఉండదని చెప్పాలి. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాయంత్రం మే 20 సాయంత్రం 6 గంటలకైతే యూట్యూబ్ని బ్లాస్ట్ చేయాలి. మే 20 ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ప్రశాంత్ నీల్ టేకింగ్కి, ఎన్టీఆర్ అనే యాక్షన్కి, రవి బస్రూమ్ ఇచ్చే బీజిఎంకి యూట్యూబ్ ఎలా షేక్ అవుతుందని నేనైతే ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.